అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అది స్పెషల్గా తెలంగాణ స్టైల్ స్పైసీగా చాలా టేస్టీగా అద్దరిపోయేలాగా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను అయితే కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి తగినంత కారం ఉప్పు వేసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్తోని పసుపు, స్పూన్ గరం మసాలా. ఒకవేళ గరం మసాలా కొంచెం తక్కువ అయినా పర్వాలేదండి. చాలా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు వేసుకోండి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి. 30 to 40 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్లోనే కుక్ అవుతే చాలా టేస్ట్గా బాగుంటుందండి. నేనైతే గ్యాస్ మీద చేసుకుంటాను. మీరు కావాలని కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేద్దాం. లిడ్ పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మటన్ కలుపుకున్నాం కదండి. ఉప్పు కారం వేసుకొని అందులోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ మిక్స్ చేసుకొని మనము చేసిన మటన్లో వేసుకోండి. సైడ్ నుంచి పోసుకోండి. ఎందుకంటే మిడిల్లో పోస్తే ఉప్పు కారం అనేది చప్పగా ఉంటాయి. అందుకోసమే మనం సైడ్ నుంచి వేసుకోవాలి. ఏ కర్రీలో నుంచైనా సైడ్ నుంచి వేసుకోండి. 30 to 45 మినిట్స్ దాకా ఉడికించుకోండి. మెసరు దగ్గర పడ్డాక కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము చికెన్ చేస్తుంది. అలా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మటన్ కర్రీ రెడీ.